Hello everyone, welcome to Plan Your Trade and data breakdown analysis for Tuesday, 21st October. సో ఒకసారి క్విక్ గా సో ఈ రోజు ఎక్స్పైరీ కాబట్టి మనకి చెప్పాలంటే మనకి ఫ్రెష్ డేటా అయితే లేదు. సో ఈ రోజు డేటాని మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవట్లేదు. ఓన్లీ ప్రైస్ యాక్షన్ పైనే అనాలిసిస్ అయితే చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం సపోర్టివ్ గా ఇంకేమైనా ఉన్నాయేమో కూడా చూద్దాం. అండ్ సో ఒకసారి క్విక్ గా ఈ రోజు ప్రైస్ యాక్షన్ అయితే రీక్యాప్ అయితే చేద్దాం. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఈ రోజు కోసం ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉండే, అండ్ అట్ ద సేమ్ టైం క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో బుల్లిష్ ఉండే. సో బేసికల్ గా జనరల్ గా పర్సనల్ గా నేను ఎప్పుడు కూడా ప్రొపరేటరీస్ తో పాటు ఉండడానికి ట్రై చేస్తాను కాబట్టి, అండ్ అదే వ్యూ కూడా షేర్ చేస్తాను కాబట్టి ఈ రోజు ప్రైస్ ఏదైతే దివాళీ సెంటిమెంట్ ఉందో, సో ఆ సెంటిమెంట్ ని అడాప్ట్ చేసుకొని ఆ సెంటిమెంట్ వల్ల బేసిక్ గా ప్రైస్ అయితే గ్యాప్ అప్ అయింది ప్రీ మార్కెట్ లో కానీ, అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో వచ్చిన సెంటిమెంట్ త్రూ కావచ్చు, వాట్ ఎవర్ రీజన్స్ ఏమైనా ఉండాలి. సో ప్రైస్ అయితే వాట్ వి కాల్ ఎక్స్పెక్ట్ చేసిన డైరెక్షన్ లో అయితే లేదు కాబట్టి, సో ప్రిఫరబుల్లీ ఇది అవాయిడబుల్ సినారియో మనకి. అండ్ ఎవరైతే వీడియో కంప్లీట్ గా చూస్తారో వాళ్ళందరూ చాలా రిలాక్స్డ్ గా ఉంటారు. అండ్ కొంతమంది మెసేజ్ చేశారు ఏంటంటే, అంటే ఈ ఈ ఈ ఇది ఈ సినారియోని ఎలా కన్సిడర్ చేయాలి, ట్రేడ్ చేయొచ్చా లేదా. సో ఈ వీడియోలోనే, అంటే ఈ రోజు కోసం అనాలిసిస్ చేసిన వీడియోలోనే యాక్చువల్ గా ప్రీ మార్కెట్ లో కానీ, గ్లోబల్ న్యూస్ కానీ, ట్రంప్ ఏదన్నా అన్ని కలిపి గ్లోబల్ న్యూస్ లోకి వస్తాయి. సో ఇలాంటి న్యూసెస్ ఉండి ప్రీ మార్కెట్ లో ప్రైస్ బిల్డ్ అయ్యి గ్యాప్ అప్ అయ్యి అది మన రేంజ్ లో లేకుంటే, సో అప్పుడు ఏమనుకున్నాం, అది లో ప్రాబిలిటీ సినారియో ఆర్ 10 to 20% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీతో ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ తర్వాత ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ పర్సనల్ గా నేను అవాయిడ్ చేస్తా అని చెప్పిన. సో వీడియోని 20-30 minutes ఆర్ 12 minutes ఉన్న వీడియోని 5 minutes చూస్తే, ఆర్ ఒక 20 minutes ఉన్న వీడియోని 7 to 8 minutes చూస్తే ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. అంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మనకి కంప్లీట్ గా అర్థం కూడా కాదు. సో అప్పుడు ఏమవుతుంది, ఫోమో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే అట్లీస్ట్ స్పీడ్ ని 1.5 ఆర్ 2 పెట్టుకొని స్పీడ్ తో విన్నా సరే కంప్లీట్ వీడియో అనాలిసిస్ చూస్తే ఏమవుతుందంటే ఒకటి వ్యూ అనేది స్టిక్ అయి ఉంటాం బేసిక్ గా. అండ్ నిజంగా చెప్పాలంటే ఎవరైతే రెగ్యులర్ గా మెసేజ్ చేస్తున్నారో, సో వాళ్ళైతే పర్ఫెక్ట్ గా ట్రేడ్ అయితే చేయలేదు. ఎవరైతే చేసినారో 1 or 2 lots తో చేసినారు, అండ్ కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసినారు, కొంతమంది స్టాప్ లాస్ కూడా తీసుకున్నారు. బికాస్ ఆ రీజన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ రోజు ఇలా గ్యాప్ అప్ అవడాన్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు, ఇన్ కేస్ ఆల్రెడీ ఈ రోజు ట్రేడ్ చేయాలని పట్టుదలతో కూర్చుంటే దాన్ని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు ఏంటి అంటే, ఒకసారి క్విక్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తా. సో దిస్ వాజ్ అవర్ కాషియస్ జోన్. అండ్ ఇక్కడ ఫ్రెష్ గా మీకు ఎలా ఉంటుందో మైండ్ సెట్, మనం మార్కెట్ ఎప్పుడైనా సరే, మార్కెట్ మీకు ఛానల్ కూడా చూపించాను. సో ఒక ఛానల్ ఎలా చేయొచ్చు అని చెప్పేసి, సో మీకు పర్ఫెక్ట్ గా అర్థమయ్యేలా అయితే చెప్తాను. ఇది ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయినదే కదా. సో నేను ఒకసారి బార్స్ అన్ని క్లోజ్ చేసి మార్కెట్ కి ముందు ఎలా ప్రిపేర్ అయి ఉంటే మనం ఎలాంటి సినారియోలో ఉంటుండేనో చూపిస్తాను నేను మీకు. సో ఇది పోస్ట్ మార్కెట్ అనాలిసిస్, అండ్ ఇది మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యేది. మనం చేసిన రూట్ లో ప్రైస్ వెళ్ళిందా లేదా, వెళ్తే మనకి రిస్క్ రివార్డ్ ఎంత ఉండింది. ఇది అయిపోయాక మనం ఏదో కొత్తగా చేయట్లేదు. ఈ రోజు మనకి దివాళీ సెంటిమెంట్ తో ప్రైస్ అప్ మూవ్ వచ్చి ఉండొచ్చు, బట్ రెగ్యులర్ గా అయితే మన డైరెక్షన్ లోనే ఉంటుంది ప్రైస్ అనేది. అండ్ క్లియర్ గా చూడండి, ఇక్కడ ఒక క్లటర్ జోన్ కూడా ఫామ్ అయింది. అంటే మనం ఎప్పుడైతే ఆ, ఈ హారిజెంటల్ విక్స్ వచ్చినప్పుడు అలా చేసుకుంటామో, సో మోరార్లెస్ నేను ఈ ఏరియాస్ అంటే ఈ ట్రెండ్ లైన్స్ లో కూడా అదే ఫాలో అవుతాను. అట్ ద సేమ్ టైం లెట్ మీ డ్రా దిస్. సో ఈ ఏరియాలో ప్రైస్ అయితే ఉంది, అంటే ఇది ఒక ఛానల్ లా ఫామ్ అయింది మనకి. ఈ ఛానల్లో ప్రైస్ సపోజ్ నేను ఎప్పుడు కూడా బ్రేక్అవుట్ అవ్వాలంటే ఇలా బ్రేక్అవుట్ అవడాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఏదైనా ట్రేడ్ తీసుకోవాలనుకున్నా కూడా ఈ ఈ రేంజ్ లో తీసుకోవడానికి ఇలా ఉన్నప్పుడే తీసుకోవడానికి ట్రై చేస్తాను. అన్లెస్ ప్రైస్ ఇలా ఉండి ఇలా బ్రేక్అవుట్ అవుతుంటే మాత్రం అది ఎందుకు ఏంటి అనేది కొంచెం ఆర్ఎండి చేయండి, ఆర్ టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. సో దట్ స్లోగా ఆన్సర్స్ వస్తుంది. దీన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడైనా సరే ఈ హారిజెంటల్ ఈ టైప్ ఆఫ్ స్లాంటింగ్ లైన్ అంటే బ్రేక్అవుట్ అయితే దీనికి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, దీనికి కాదు. కాబట్టి ఇది ఎప్పుడు రెసిస్టెన్స్ లో యాక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇవాళ కొంచెం నాయిస్ ఉంది, నేను రెగ్యులర్ గా ఉండే ప్లేస్ లో లేను. సో ప్లీజ్ బేర్ విత్ మీ. యా, సో ఇది ఒక ట్రెండ్ లైన్. సో పర్సనల్ గా ఏంటి వ్యూ, అసలు నిన్న మొన్న ట్రేడే చేయకుంటే ఏంటి అంటే, ఈ జోన్ లోకి వస్తే ఒక ప్రాపర్ రిస్క్ రివార్డ్ తో మనము
షార్ట్ సెల్లింగ్ అంటే షార్ట్ సైడ్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. అన్లెస్ అంటే అది ఓవర్ బుల్లిష్ ఉండకుండా ఉంటాయి. నేను ఈవెంట్స్ అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవాయిడ్ చేస్తాను. పర్సనల్గా ఎవరు ఎలా చేస్తారు అనేది నాకు తెలియదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు అంటే దాంట్లోకి వాట్ వి కాల్ వెళ్ళాలని కూడా లేదు. సో సో నెక్స్ట్ ప్రైస్ ఏం జరిగిందో చూద్దాం. సో ఈ రోజు ప్రైస్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత ఎవరైతే కాల్స్ ఉన్నాయి ఉండొచ్చు, షార్ట్ చేసి ఉండొచ్చు, పుట్ షార్ట్ చేసి ఉండొచ్చు, కాల్స్ ని బై చేసి ఉండొచ్చు, వాళ్ళందరూ ఎగ్జిట్ అయ్యి ఉంటారు. అండ్ ఒక మంచి అప్ మూవ్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ అండ్ నిజంగా ఆలోచిస్తే ఈ ఏరియా నుంచి 221 పాయింట్స్ అంటే ఒక పెద్ద బిగ్ అప్ మూవ్ అనమాట ఇది. దాని వచ్చిన తర్వాత ప్రైస్ ఎప్పుడు కూడా అదే రేంజ్ లోనే ఉంటది. అలానే అది అది పక్కాన అంటే కాదు. సో బట్ ఈ రేంజెస్ లోనే ఉంటుంది. అండ్ దీనికంటే ముందే ఈ క్యాండిల్ కంటే ముందే ఆర్ ఆ టైం లోనే అనుకుంటా. లెట్ మీ చెక్ 9:02కి నేను అప్డేట్ అయితే చేసినాను. బేసిక్ గా ఇవి బై సెల్ కాల్ సిగ్నల్స్ అయితే కావు, ఓన్లీ ప్యూర్ ఎడ్యుకేషన్. సో మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఈ రోజు ట్రేడ్ చేయట్లేదని ప్యానిక్ అవ్వద్దు. ఏదన్నా ప్రాపర్ రిట్రేస్మెంట్ దొరికితే బుల్లి సైడ్ వెళ్ళొచ్చు. బట్ రిస్క్ రివార్డ్ ఫాలో అవుతుందని చెప్పిన. అట్ ద సేమ్ టైం బేరిష్ సెటప్ ఎప్పుడు యాక్టివ్ అంటే మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్, ఈ లెవెల్స్ కంటే కిందికి వస్తే అది బేరిష్ ట్రేడ్ యాక్టివ్ అనుకున్నాం. బట్ ఆ లెవెల్ కి రానే లేదు. అట్ ద సేమ్ టైం దివాళీ సెంటిమెంట్ అయితే ఉందో అది దీన్ని పైకి తీసుకెళ్తుంది. ఎవరైతే బేరిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లయింట్స్ కానీ, ఎఫ్ఐఎస్ కానీ, ప్రొపరేటరీస్ కానీ, ఎవరైతే చేసినా కూడా వాళ్ళు ఎవరైనా సరే ఒక ఏరియాలో వాళ్ళైతే స్టాప్ లాస్ తీసుకోవాల్సిందే, లాస్ బుక్ చేయాల్సిందే. సో యా ఈ రోజు సో మీరు మీరు పైకి అంటున్నారు, ప్రాపర్ రిట్రేస్మెంట్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి. సో అదొకటి చెప్తాను. సో ఇంకా ఈ జోన్ తో పని లేదు మనకి, బికాజ్ ఈ జోన్ అనేది కాషియస్ జోన్ పైనే ఓపెన్ అయింది. అండ్ కాషియస్ జోన్ పైన ఇంకొక నార్మల్ ఒక రెసిస్టెంట్ లైన్ అయితే వచ్చింది. సో ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్, మనకి ఏదైతే ఫస్ట్ ఒక 45 మినిట్స్ 30 మినిట్స్ వదిలేస్తే ఇంకొక విక్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి ప్రాపర్ రిట్రేస్మెంట్ జోన్ లాగా అయితే కన్సిడర్ చేసి, దీని తర్వాత ప్రైస్ ఏమైంది, పైకి అయితే వెళ్ళింది. ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు 5 మినిట్స్ లోకి వెళ్ళి చూస్తే మనకి ఏమన్నా సైన్స్ ఉండేనా, సపోజ్ మీరు ప్రాపర్ గా అర్థం చేసుకోండి ఇక్కడ ఇలాంటి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనేది. అండ్ ఇది ఈ 3 క్లబ్ చేస్తే, ఈ 4 క్లబ్ చేస్తే ఒక మంచి హ్యామర్ అనేది వస్తుంది. ఆర్ మీకు ఏమొస్తుందో ఒకసారి క్లబ్ చేసి చూడండి. దీన్ని బట్టి ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో వాళ్ళు ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ 15 మినిట్స్ లో కూడా ఇక్కడ చూడండి, ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడ రిజెక్ట్ అయిందో స్కాల్పర్స్ ఎంటర్ అవ్వచ్చు, అవుతారు కూడా. బేసిక్ గా నేనైతే పర్సనల్ గా స్కాల్పింగ్ అయితే చేయను. సో ఇలా రిట్రేస్మెంట్స్ అనేవి ఇలానే వస్తాయి. జనరల్ గా అయితే ఈ ఈ ఈ గ్యాప్ ని ఫిల్ చేయడం ఆర్ ఈ ఈ ఈ జోన్ లోకి వచ్చి టచ్ చేయడం జరుగుతుంది. కానీ మీరు చూడండి పర్ఫెక్ట్ గా మనం ఏదైతే లెవెల్ డ్రా చేసుకున్నామో ఎస్టర్డే, ఈ రోజు కోసం ఏదైతే డ్రా చేసుకున్నామో పర్ఫెక్ట్ ఆ లెవెల్ కి వచ్చి వెళ్ళిన తప్పితే మళ్ళీ దానికి కిందికి కూడా రాలేదు. సో ఈ లెవెల్స్ అనేవి అంత ఈజీగా చెప్పట్లేదు ఇక్కడ. ఏదైతే డేటా ఇంటెన్సిటీ ఉంటుందో దాన్ని బట్టి చూస్తున్నాం. అండ్ ఇక్కడ కిందికి వస్తే ఏంటంటే పక్క ఎంతో కొంత పుల్ బ్యాక్ అనేది డౌన్ సైడ్ వచ్చేది. బట్ అందుకని ఆ డౌన్ కూడా రాలేదు. బేసిక్ గా ఎవరైతే బుల్స్ ఉన్నారో మళ్ళీ ఇక్కడ నుంచి యాక్టివ్ అయిపోయి ప్రైస్ అయితే పైకి తీసుకెళ్లిపోయినారు. సో దిస్ ఈస్ వన్ సినారియో. అండ్ నెక్స్ట్ థింగ్, షార్ట్ చేయాలంటే మనకి టార్గెట్ ఎక్కడ ఉంది. సో ఈ క్యాండిల్ మనకి స్టాప్ లాస్ వచ్చేసి ఇది కానీ సో ఇక్కడ వరకు తీసుకొని ఫస్ట్ 15 మినిట్స్ లోనే క్యాండిల్ ఉంటే ఈవెన్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాలి. సరే సపోజ్ తీసుకున్నా కూడా ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేసి ఉంటారో వాళ్ళైతే ప్రాఫిట్ లోనో ఆర్ నెక్ టు నెక్ అయితే ఎగ్జిట్ అయింటారు. ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేస్తారో వాళ్ళు ఈ ఏరియాకి రాగానే డికే అయితే ఉంటుంది బేసిక్ గా. అండ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇంత రేంజ్ లో ఉన్నప్పుడు బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ త్రూ కానీ వెళ్ళాలి. అండ్ మీకు చూపిస్తాను ఒకసారి డేటా ఎంత సివియర్ గా ఉండే అంటే. సో 21.29 crore కాల్ ఓఐ సైడ్ ఉంటే అరౌండ్ 11:07 AM కి. అండ్ టోటల్ పుట్ వచ్చేసి 12.85 crores. అంటే ఇమాజిన్ ఇంత డేటా ఉంది, సిగ్నల్ కూడా వచ్చింది, ప్రైస్ కొంచెం కూడా జరగలేదు. బికాస్ కాల్ సైడ్ పుట్ సైడ్ ఇన్ కేస్ ఒకరే ఉంటే, రీటైలర్స్ అనే వాళ్ళు మార్నింగ్ ప్రాఫిట్ బుక్ చేసుకొని పోయి ఉంటే ప్రైస్ అనేది ఇంకా కిందికి రాదు. అక్కడ ఎవరు ఉంటారు, ప్రీమియం డికే ఎవరు చేస్తారు, రీటైలర్స్ కి నిజంగా ఓపిక ఉంటుందా అంటే ఉండదు. ఎవరైతే కొంచెం బిగ్ బిల్స్ ఉంటారో వాళ్ళకి ఓపిక ఉండొచ్చు. బికాస్ వాళ్ళు ముందు నుంచే ఒక ప్రాపర్ రిస్క్ రివార్డ్, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ సెటప్ తో ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తారు. అండ్ వీళ్ళు ఎంతమంది ఉంటారంటే చాలా మైనారిటీ, కొంతమంది ఉంటారు. అండ్ ఎవరైతే ఇండివిజువల్ గా ట్రేడ్ చేస్తారో వాళ్ళకి ఇంత కన్విక్షన్ ఉండదు కాబట్టి ఇమాజిన్. సో ప్రైస్ ని జీరో వరకు తీసుకెళ్లేరు ఎవరు అంటే అన్డౌటెడ్ గా బిగ్ ప్లేయర్స్. సో యా
దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ యా. సో దీన్ని ఇలా కన్సిడర్ చేయొచ్చు. అంటే ప్రాపర్ రిట్రేస్మెంట్ ఏంటి అంటే వెళ్ళిన దానికి సపోజ్ ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది, ఒక సపోజ్ ఈ రేంజ్ లో క్యాండిల్ ఫామ్ అయింది. దీనికి ప్రాపర్ రిట్రేస్మెంట్ ఏంటి అంటే నెక్స్ట్ ఎక్కడో ఒక చోట సపోజ్ ఈ ఏరియాలో ఒక సపోర్ట్ జోన్ ఉంది అనుకున్నాం, ఆర్ ఇది 50% క్యాండిల్ దగ్గర కూడా ఇంకేదో ఇలా వచ్చినా కూడా ఇది ఒక ప్రాపర్ రిట్రేస్మెంట్. అండ్ మనకి ఎప్పుడు కూడా టార్గెట్ 2:2 2:3 లేనిదైతే మనం ట్రేడ్ అయితే చేయం పర్సనల్ గా, ఇది బయట వాళ్ళు వాళ్ళ ఇష్టం. సో యా, సో ఇది. అండ్ వన్ మోర్ థింగ్, సో మీరు పర్ఫెక్ట్ గా చూసినా కూడా ప్రైస్ అనేది మీరు చూడండి, సపోజ్ ఈ లైన్ తీసేసినా కూడా ప్రైస్ అయితే ఈ క్లట్టర్ లోనే ఉంది, ఈ క్లట్టర్ ని దాటి బయటికి అయితే రాలేదు. సో వచ్చినా కూడా మనకి బేరిష్ అవ్వాలంటే ఏంటి, ఇది దాటి కిందికి రావాలి అండ్ ఇది దాటి కన్ఫర్మేషన్ ఉండాలి. సో యాక్టివ్ గా మనకి ట్రేడ్ లేదు. అండ్ ఎలా ట్రేడ్ అవాయిడ్ చేయాలి ఏంటి అని సచ్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి, ఒకసారి వాటిని కూడా చూస్తా బేసిక్ గా. సో నాన్ ట్రేడింగ్ డేస్ అనేది ఎలా ఎలా ఉంటది అంటే అది ఎలా ఎలా సూట్ చేసుకోవాలి అనుకుంటే, ఎప్పుడైతే మన డైరెక్షన్ లో ఉండదో ప్రైస్ బేసిక్ గా మన కంట్రోల్లో ఉండనట్టు, అంటే ఆన్ ద ఫ్లై ఆ 10-15 మినిట్స్ లో అయితే నేను స్పెషల్ గా ప్లాన్ అయితే చేయను. బికాస్ 22 ట్రేడింగ్ సెషన్స్ లో 10 ట్రేడింగ్ సెషన్స్ మనం అనుకున్న డైరెక్షన్ లో పనిచేస్తున్న 3 ట్రేడింగ్ సెషన్స్ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మిగతా 7 to 8 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి మన హ్యాండ్ లో. అట్లీస్ట్ ఆ డేస్ లో మనం ఈచ్ డే 75 పాయింట్స్ కలెక్ట్ చేసినా కూడా ప్రాఫిట్ లో ఉంటాం. అంటే ఇమాజిన్ 22 ట్రేడింగ్ సెషన్స్ లో 5 ట్రేడింగ్ సెషన్స్ మనమైనా కూడా మనకి ఎలాంటి హెడ్ ఏక్ ఉండదు. ఓన్లీ థింగ్ ఇస్ మనము బిజినెస్ పీపుల్ లాగా మారాలి. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ జనరల్ గా అంటే ఇది అడాప్ట్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది అండ్ దాని తర్వాత అడాప్ట్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం కామ్నెస్ అనేది పెరిగింది అనమాట. సో జనరల్ గా ఆలోచించండి, క్లాతింగ్ బిజినెస్ ఉంటుంది. ఆ క్లాతింగ్ బిజినెస్ లో బేసిక్ గా ఏముంటది, వాళ్ళు అన్ సీజన్ లో బాంబే వెళ్ళి ఆర్ ఇంకో స్టేట్ వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ చేయించుకొని స్టిచ్చింగ్ చేయించుకొని సో తీసుకొని వచ్చే ప్లాన్ లోనే ఉంటారు. అండ్ చాలా రిలాక్స్డ్ గా ఉంటారు, అసలు టెన్షన్ పడరు. ఇప్పుడు దివాళీ ఉంటే దివాళీకి ఒక 10-12 డేస్ ముందు నుంచి హంగామా ఉంటుంది, దివాళీ నెక్స్ట్ డే నుంచి ఇంకెవ్వరు కూడా రాడు. సో ఈ క్లాతింగ్ బిజినెస్ అనేది ఓన్లీ ఫెస్టివల్స్ అంటే సంక్రాంతి, దివాళీ, దసరా లేదా మ్యారేజ్ సీజన్ ఇంతే తప్ప ఇంకొకటి ఉండదు. సపోజ్ స్కూల్ యూనిఫామ్స్ ఉన్నాయి అనుకుంది, ఇది ఒక వాట్ యూ కాల్ ఒక మైక్రో బిజినెస్. అంటే రెగ్యులర్ గా బయటికి కనిపించే బిజినెస్ కాదు అండ్ ఇయర్లీ వన్స్ జరిగే బిజినెస్. ఇది ఒక జూన్ జూలై కోసం వాళ్ళు ఇయర్ అంతా ప్రిపేర్ అయ్యి ఉంటారు. అంటే స్టాక్ ని డమ్ చేసుకొని పెట్టుకుంటారు వాళ్ళు వెయ్యి రోజులో. ఆ జూన్ జూలై అయిపోతే ఎవరైనా వెరీ మైన్యూర్ అంటే 5% బిజినెస్ కూడా రెగ్యులర్ గా జరగదు. బట్ వాళ్ళు ఎలా సస్టైన్ అవుతున్నారు అంటే వాళ్ళ ప్లాన్ అండ్ ప్రిపరేషన్ ఆ జూన్ జూలై కోసం ఎక్స్ట్రీమ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు చిల్ అవుతానే ఉంటారు, పెద్దగా హడావిడి ఉండదు. మన ఇంట్లో ఫంక్షన్స్ అయితే అన్ని ఫంక్షన్స్ లోకి వస్తారు. పర్సనల్ గా ఏంటంటే నేను ఈ బిజినెస్ లో మా ఫ్రెండ్స్ లో కానీ రిలేటివ్స్ లో కానీ చూసా కాబట్టి ఒక ఐడియాతో చెప్తున్నాను నేను ఇది. అండ్ ఇది ఏదైతే మనకి రెగ్యులర్ లైఫ్ స్టైల్ కి లేమన్ లాంగ్వేజ్ కి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇవే చూస్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ అండ్ కూల్ డ్రింక్స్ బిజినెస్ ఉంటాయి, ఇది ఓన్లీ సమ్మర్ లోనే జరుగుతుంది. మిగతా అంతా ఫంక్షన్స్ కి సప్లై చేస్తూ గడిపేస్తారు. పెద్ద పెద్ద ఇన్కమ్ ఉండదు, వాళ్ళు సస్టైన్ అవుతారు అంతే. సో మిగతా రోజులన్నీ వాళ్ళు రిలాక్స్ గానే ఉంటారు. సో మనం కూడా ఈ బిజినెస్ మైండ్ సెట్ ని అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం చాలా ఫ్రీగా ఫెయిర్ గా ఉంటాం. ఏదైతే వీడియో చెప్పానో కొంతమంది ఫాలో అవ్వలేదు, బట్ స్టిల్ మళ్ళీ చెప్తున్నా. సో ఇక్కడ చూడండి, ఈ మూవ్ అయితే మనం క్యాప్చర్ చేసినాం, ప్రెడిక్ట్ చేసినాం, క్యాప్చర్ చేసినాం. అండ్ నెక్స్ట్ మూవ్ ఏదైతే ఉందో ఈ మూవ్ ని సపోజ్ ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా ఇక్కడ టైం స్టాప్ లో ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లో ప్రాఫిట్ హిట్ అయినా కూడా ఈ ఇంత మూవ్ ని ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలంటే అవసరం లేదు, ప్రాపర్ కన్ఫర్మేషన్ ఈ లెవెల్లో ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చి ఉంటాయి, ఇక్కడ 150 పాయింట్స్, ఇక్కడ ఒక 120 పాయింట్స్ అని ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఒక కన్ఫర్మేషన్ మార్నింగ్ స్టార్ తర్వాత ఇక్కడ వరకే డ్రా చేస్తుంది, ఇది చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 4 days మనం అయినప్పుడు ఒక రోజు వదిలేయడంలో తప్పు లేదు. అండ్ మంత్ లో 22 ట్రేడింగ్ సెషన్స్ లో ఈ 4 days ని నిజంగా క్యాప్చర్ చేసిన వాళ్ళు అసలు మంత్ అంతా ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎర్న్ చేసి ఉంటారు. ఈవెన్ ఆప్షన్ బయింగ్ ఈవెన్ 1 lakh ఉన్నా కూడా. సో ఇదేంటంటే మనం ఎలా ప్రిపేర్ అవుతుంది, మీకు అనాలిసిస్ వీడియోస్ చూస్తే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో దాన్ని బట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా ఇది ఒక పర్ఫెక్ట్ వాట్ డు వి కాల్ స్టబ్బర్న్ మైండ్ తో కూర్చుంటాం అనమాట. అంటే ఏం జరిగినా ఏం అవ్వదు చూద్దాం, సో లేకుంటే ట్రేడ్ తీసుకోకుండా పర్లేదు అనే మైండ్ సెట్ ని అడాప్ట్ చేసుకుంటాం మనం కూడా. సో
ఇంకొకరు మెసేజ్ చేసి ఉండే ఐపీఓస్ గురించి చెప్పొచ్చు కదని నాకు జీరో నాలెడ్జ్ అండి. నాకు ఐపీఓస్ అసలు తెలియదు. నాకు తెలిసిందల్లా ప్రైస్ యాక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇన్స్టిట్యూషనల్ డేటా ఒకటి తెలుసు అండ్ రిలేటెడ్ ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ప్రైస్ యాక్షన్ తెలుసు అండ్ నాకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇట్లాంటివి కూడా తెలియదు. ఏదైతే నేను స్ట్రెంగ్త్ ఉన్నానో అంటే నేను పర్సనల్గా ఏం ఫీల్ అవుతా అంటే పర్సనల్గా నేను ఇది ఫీల్ అవుతా అంటే నాకు 100 టిక్స్ 100 ట్రిక్స్ తెలిసే కంటే నాకు తెలిసిన 5 పర్ఫెక్ట్ వస్తే చాలు దాంట్లోనే ట్రేడ్ చేసుకోవచ్చు అండ్ ఇది అడాప్ట్ చేసుకోవడానికి నాకు కూడా చాలా టైం పట్టింది. ఇంతకుముందు కమోడిటీస్ చేస్తుండే, ఎఫ్ఎన్ఓ స్క్రిప్ట్స్ చేస్తుండే, ఇండైసెస్ చేస్తుండే, బట్ గా నేను ఓన్లీ నిఫ్టీకి షిఫ్ట్ అయిపోయినాను. బట్ ఎఫ్ఎన్ఓ అండ్ కమోడిటీస్ నాలెడ్జ్ అయితే ఉంది అండ్ యా సో సమ్హౌ నేను కొంచెం చిన్నప్పుడే ఈ కొన్ని కోడ్స్ నాకు పర్సనల్ గా ఇన్స్పైర్ చేసినాయి అండ్ ఇది ఈ ట్రేడింగ్ స్టైల్ కి బాగా అంటే ఏది ఎక్కడ యూజ్ అయిందంటే నాకు ఇది వచ్చేసి చాలా లేట్ గా రియలైజ్ అయినా బట్ స్టిల్ నాకు అది ఆ, మంచి రివార్డ్ అయితే ఇస్తుంది ఈ కోట్ అనేది. జనరల్ గా ఐ ఫియర్ నాట్ ద మ్యాన్ హూ హాస్ ప్రాక్టీస్డ్ 1000 kicks వన్స్ బట్ ఐ ఫియర్ ద మ్యాన్ హూ హాస్ ప్రాక్టీస్డ్ 1 kick 1000 times. సో ఇది బ్రూస్లీ నుంచి ఇన్స్పైర్ అయింది. సో నేను ఇదే వేలు అంటే ఇప్పుడు సపోజ్ ఒక నిఫ్టీని మనకు ప్రాపర్ వాట్ వి కాల్ ఒక సపోజ్ మీరు ఒక 3% మీ క్యాపిటల్ పైన ఎక్స్పెక్ట్ చేస్తుంటే నిఫ్టీలోనే ఒక 3% వచ్చింది అనుకోండి. ఇంకా లైఫ్ స్టైల్ అనేది సింపుల్ గా పెట్టుకోవాలి కానీ హడావిడిగా పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ కమోడిటీస్ కి టైం అయిందా, ఇంకా ఎఫ్ఎన్ఓ స్క్రిప్ట్స్ కి ఉన్నాయా, ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే మన మెంటల్ వెల్ బీయింగ్ అనేది మన ప్లేస్ లో ఉండదు, ఎప్పుడు డిస్టర్బ్డ్ గా ఉంటది. దానివల్ల చాలా రకాల హెడ్ఏక్స్ ఉంటాయి. పర్సనల్ గా మీకు కూడా తెలుసు అది. సో ఇది అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి చాలా పీస్ఫుల్ అయినా అండ్ నేను మీకు ఇన్ని చెప్తున్నా ఇనిషియల్ స్టేజ్ లో నేను కూడా అలానే ఉంటుండే బట్ లేటర్ ఈవెన్చువల్ గా స్లోగా నా రిమార్క్స్ నేను రెట్రోస్పెక్టివ్ చేసుకొని అక్కడ నుంచి మారిపోయాను. సో యా అండ్ కమోడిటీస్ ఎఫ్ఎన్ఓ స్క్రిప్ట్స్ ఎప్పుడు చెప్తారంటే కమోడిటీస్ ఒకసారి ఈ కోర్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఒక్కసారి ఆన్ బోర్డ్ అయ్యాక కొంత ఫ్రీ టైం దొరుకుతుంది. సో అప్పుడు కమోడిటీస్ గురించి ఛాన్స్ ఉంటుంది, నాకు కమోడిటీస్ గురించి టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు ఒకటి పర్సనల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కమోడిటీస్ కానీ ఈవెన్ ఇండైసెస్ కానీ తర్వాత ఎఫ్ఎన్ఓ స్క్రిప్ట్స్ కానీ ప్రతి దానికి ఒక సైకాలజీ ఉంటుంది. సో ఇప్పుడు కమోడిటీస్ తీసుకుంటే లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ ఉంటుంది, ఎఫ్ఎన్ఓ స్క్రిప్ట్స్ చూసుకుంటే దాని ఆపరేటర్ బేస్డ్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఆపరేటర్ వాడి మూడ్ ని బట్టి అలా చేస్తూ ఉంటారు అనమాట. సో ఇన్ఫోసిస్ తీసుకుంటే ఒకలాగా, ఎల్టీ తీసుకుంటే ఒకలాగా, మీరు ప్రైస్ యాక్షన్ చూస్తే మీకు అర్థమవుతా ఉంటుంది. సో ఎఫ్ఎన్ఓ స్క్రిప్ట్స్ ఎందుకు షేర్ చేయట్లేదు ఎక్కువగా, ఓన్లీ ఈక్విటీకే చేస్తున్నాయి ఎక్కడన్నా అంటే ఎందుకు అంటే ఎఫ్ఎన్ఓ స్క్రిప్ట్స్ లో ఎక్కువగా నాకు పొజిషనల్ గా ఉండే అలవాటు ఉంది. సో నాకు ఇంట్రాడే చేసే అలవాటు లేదు ఎఫ్ఎన్ఓ స్క్రిప్ట్స్ లో అండ్ నేను మంచి రిస్క్ రివార్డ్ ని కూడా తీస్తుండే ఎఫ్ఎన్ఓ స్క్రిప్ట్స్ లో. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ప్రతిసారి ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక్కోలా బిహేవ్ చేస్తుండే. అదంతా ఎలా అంటే 2-3 స్క్రిప్ట్స్ ని ఎట్ ఎ టైం హోల్డ్ చేసినప్పుడు కొంచెం హెడ్ ఎక్ కూడా ఫీల్ అయినా. సో అందుకని చెప్పేసి నిఫ్టీకి షిఫ్ట్ అయినండే. సో ఐ హోప్ మీకు కూడా ఈ ఆన్సర్స్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను, హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ సారీ కొంచెం లాగ్ అయి ఉంటుంది బట్ ఆల్ దీస్ ఆర్ వ్యాలిడ్ ఇన్పుట్స్ అనిపిస్తే వినండి లేదా స్కిప్ చేసి ముందుకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ థింగ్, సో రేపటి కోసం యా బేసిక్గా నాకు ఈవెంట్ బేస్డ్ కానీ న్యూస్ బేస్డ్ కానీ పర్సనల్గా నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను, చూపియను కూడా. అండ్ ఈ 1 hour రేపు 1.5 hour ట్రేడింగ్ సెషన్ ఉంటుంది అనుకుంటా. స్టిల్ ఆ టైం కూడా నాకు తెలియదు. మీరు గూగుల్ చేసిన వేరే ఛానల్స్లో చెప్తారు కాబట్టి ఈవెన్ అది ఫాలో అయినా పర్లేదు. పర్సనల్గా నేనైతే లార్జర్ వేలో ఇంపార్టెన్స్ అయితే ఇవ్వను. అండ్ నెక్స్ట్ థింగ్ యా ప్రైస్, మీకు ఇంకొకటి కూడా చెప్పాలి, ప్రైస్ ఎందుకు ఫెయిల్ అవుతుంది. సపోజ్ బేరిష్ డైవర్జెన్స్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ అర్థమవుతుంది మీకు. ప్రైస్ పైకి వెళ్తుంది, బేసిక్గా డైవర్జెన్స్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. ప్రైస్ పైకి వెళ్తుంది అండ్ ఈ ప్రైస్ పైకి వెళ్తున్నా కూడా లెట్ మీ యా సో ప్రైస్ ఎప్పుడు ఈ హైయర్ హైస్ చేస్తూ పైకి వెళ్తూ ఉంటుంది. ఆర్ఎస్ఐ మొమెంటమ్ ఇండికేటర్స్ లో ఏంటి అంటే ప్రైస్ ఇలా లోవర్ చేస్తూ ఉంటుంది. బేసిక్గా దీన్ని ఏమంటాం అంటే మనం బేరిష్ డైవర్జెన్స్ అంటాం. సో ఈ బేరిష్ డైవర్జెన్స్ 15 minutes లో ఎందుకు పనిచేయలేదు అనేది ఒకసారి పర్సనల్ గా R&D చేయండి,
లేదంటే నేను ఇంకొక హాఫ్ అన్ అవర్లో టెలిగ్రామ్లో అయితే మెసేజ్ అయితే పెడతాను, సో దట్ మీకు అర్థమవుతుంది. దాని నుంచి కూడా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అవుతుందో కూడా మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. అంటే ఈ బేరిష్ డైవర్జెన్స్ అనేది ఎప్పుడు పనిచేయదు అనేది కూడా మీకు తెలిసి ఉంటే, సో దట్ ఫ్యూచర్లో ఏంటంటే ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు. పర్సనల్గా మన ట్రేడింగ్ స్టైల్ మన హ్యాండ్స్లో ఉంటుంది. ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని రిలాక్స్గా ట్రేడింగ్ చేసుకొని ట్రేడింగ్ టైం అయిపోగానే బయటికి వెళ్ళిపోవచ్చు. ఆర్ మనకి ఇంకేదైనా అలవాట్లు ఉన్న హాబీస్ ఉన్నా కూడా వాటిపైన కూడా ఫోకస్ చేయొచ్చు. ట్రేడింగ్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది మనకి, ఎంత కామ్గా ఉంటే అంతగా. సో యా, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కోసం నేను అది 1.5 hour ట్రేడింగ్ సెషన్లో అయితే చూడట్లేదు. సో ఇన్ కేస్ చాలా సార్లు ఎప్పుడైతే ప్రైస్ అనేది ఈ ఈ గ్యాప్ అప్ అవుతూ ఇంత ఇంత వాట్ వి కాల్ డిసైసివ్ గా పైకి వెళ్ళేది అనేది ఏంటంటే ఎలియట్ వేవ్ లో థర్డ్ వేవ్ అన్నమాట. సో థర్డ్ వేవ్ స్ట్రక్చర్ ఎండ్ అయినట్టుగా అనిపిస్తుంది, బట్ స్టిల్ ఎండ్ అవ్వలేదు. సమ్ టైమ్స్ ఇట్లానే ఉంటుంది, బట్ ఒక చోట ఎక్కడో చోట ట్రెండ్ అనేది కరెక్షన్ అయితే ఇవ్వాలి. ఇంత డిసైసివ్ ఉన్నప్పుడు ఎక్కడో చోట కరెక్షన్ ఉండాలి. సో రేపటి కోసం నెక్స్ట్ సెషన్ ని నేను ఎలా కన్సిడర్ చేస్తా అంటే, సపోజ్ ఇది ఫ్లాగ్ అండ్ పోల్ గా మీకు ముందే చెప్తున్నా, అంటే ముందే చెప్పొచ్చు కదా అంటారు కదా ఎవరైనా, సో అందుకనే చెప్తున్నాను. సపోజ్ ఇది ఫ్లాగ్ అండ్ పోల్ గా అంటే ఒక బుల్లిష్ ఒక డౌథియర్ అనేది ఒక హైయర్ హైస్ టు చేస్తూ వెళ్తుంది కాబట్టి నేను దీన్ని ఫ్లాగ్ అండ్ పోల్ గా కన్సిడర్ చేస్తా. ఈ ఫ్లాగ్ అండ్ పోల్ కన్సిడర్ చేస్తే ఈ ఫ్లాగ్ అండ్ పోల్ బ్రేక్అవుట్ తర్వాత నుంచి 2 to 3% రివార్డ్ తర్వాత ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ రేపు 1.5 hour సెషన్ ని కన్సిడర్ చేస్తే మాత్రం ఎంటర్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ థింగ్, సపోజ్ నీ బేరిష్నెస్ ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తా అంటే, ఇక్కడ ప్రైస్ ఏం జరుగుతుందో చూడండి, అండ్ ఇండికేటర్లో ఆర్ఎస్ఐ ఇండికేటర్లో ఏం జరుగుతుందో చూడండి. సో దట్ అండ్ ఇది ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, స్టిల్ ఇంకా ఎందుకు పైకి వెళ్ళట్లేదు, ఆర్ మనకి ప్రాపర్ కరెక్షన్ ఎందుకు జరగలేదు అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ ఒక హాఫ్ అన్ అవర్లో టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తా. ఏంటంటే ఒక అట్లీస్ట్ మీకు హోంవర్క్ చేయడానికి టైం కూడా దొరుకుతుంది. ఇప్పుడే చెప్పేస్తే అది గుర్తుంటుంది, ప్రాక్టీస్ అయితే ఎవరు చేయరు కాబట్టి. అండ్ యా, ఇన్ కేస్ ఇది బేరిష్ డైవర్జెన్స్ అప్లై చేయాల్సి వస్తే ప్రైస్ ఏంటి అంటే, ఈ హైస్ అనేది అవ్వట్లేదు ఇక్కడ మనకి 15 minutes లో, అంటే ఇంట్రాడేలో స్ట్రెంగ్త్ అయిపోయినట్టుగా చూపిస్తుంది. కాబట్టి ఇన్ కేస్ ప్రైస్ దీని కింద క్లోజ్ అవుతూ మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ ఇస్తే ఇది ఒక బేరిష్ ట్రేడ్ గా ఈ లెవెల్ వరకు అయితే యాక్సెప్ట్ చేస్తా పర్సనల్ గా. బట్ ఇవన్నీ కూడా రేపు సెషన్ కోసం అయితే మీడియం టు లో ప్రాబిలిటీ ట్రేడ్స్ అన్నమాట. అండ్ నేనైతే అవాయిడ్ చేస్తాను. నాకు తెలిసి నేను అసలు ల్యాప్టాప్ కూడా ఓపెన్ చేయకపోవచ్చు, సో అప్డేట్స్ కూడా ఉండవు. పర్సనల్ గా మీకు ఏది నచ్చితే అది చేయండి. నాకు తెలిసి ఎవరైతే లాస్ట్ 3-4 days నుంచి ప్రాఫిట్స్ లో ఉంటారో వాళ్ళు అవాయిడ్ చేసినా కూడా బాగానే ఉంటుంది. బికాస్ వాళ్ళ విన్నింగ్ స్ట్రీక్ ని పోగొట్టుకుంటే ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. అందుకనే నేను పదే చెప్తా ఉన్నాను. సో విన్నింగ్ స్ట్రీక్ ని ఎప్పుడు కూడా డ్యామేజ్ చేసుకోకూడదు. యా, సో నెక్స్ట్ వెనస్డే హాలిడే అనుకుంటా, థర్స్డే రోజు సో ఇన్ కేస్ రేపు అయిపోతే రేపు ఈవినింగ్ ఆర్ వెనస్డే రోజు అనాలిసిస్ అయితే చెప్పడానికి ట్రై చేస్తా. పెద్ద చేంజెస్ లేకుంటే అయితే అనాలిసిస్ కూడా ఏం చెప్పాను. అండ్ ఫ్యూచర్లో కమోడిటీస్ అండ్ ఎఫ్ఎన్ఓ స్క్రిప్ట్స్ ఎడ్యుకేషన్ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైతే టెలిగ్రామ్లో లేరో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. లాస్ట్ 3-4 days అప్డేట్స్ చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. అండ్ మీకు యూస్ఫుల్ అనిపించకపోతే దట్స్ యువర్ విష్. సో ఇది కంప్లీట్ రేపటి కోసం అనాలిసిస్, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.